చట్టాలు చేయాలేమో. మెజార్టీ వయసుని ఒక 25 సంవత్సరాలు లేదు ఏజ్ కాకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి డిపెండెన్సీ పోయేంత వరకు మీరు మైనర్లే అని పెట్టాల్సి ఉంటుందేమో ఇలాంటి వాళ్ళ వల్ల. ఇక్కడ నేను వెళ్దాం, లోతుగా వెళ్దాం. కానీ వెళ్ళే ముందు విద్యార్థులకు ఒక క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 18 ఏళ్ళు నిండిపోగానే 19 ఏళ్ళు నిండిపోగానే మాకు మైనార్టీలు తీరిపోని అని మీ పని సినిమాల ప్రభావమో ఇంకొక ప్రభావమో చేతిలో ఫోన్లు ఉంటాయనో ప్రేమాయణాలు నడుపుతుంటారు. సంవత్సరాలు అబ్బాయి అమ్మాయి ప్రేమాయణాలు నడిపి ఆ తర్వాత మోసపోయామని మోసం చేశారని కంప్లైంట్లు ఇస్తారు. ఇవ్వండి, కంప్లైంట్లు ఇవ్వండి. తప్పు చేస్తున్న రోడ్డు మీద నిలబెట్టాల్సిందే. కానీ అంతకంటే ముందు మీరు మీ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఏదైనా చేస్తూ ఉంటే, మీ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఏదైనా చేస్తూ ఉంటే ఇది నేను రహస్యంగా ఉంచానా బహిరంగంగా ఉంచానా అని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రహస్యంగా చేస్తున్నది ఏదైనా కూడా తప్పే అవుతుంది. మీరు మీ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. చట్ట ప్రకారం మీకు కొన్ని హక్కులు ఉండొచ్చు. చట్టాలు నైతిక అంశాల్లో తీసుకుంటే ఇప్పుడు ఆమె తల్లి ఏడుస్తూ ఉంది, ఆమె తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంది, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అని. మిమ్మల్ని స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు, కాలేజీలకు ఎందుకు పంపిస్తున్నారు? ప్రేమాయణాన్ని నడపాలి. ఆ తర్వాత నన్ను వాడు మోసం చేశాడు, ఈమె మోసం చేసింది అని మళ్ళీ కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి మళ్ళీ మీ అమ్మ నాన్నలు మీడియా ముందో పోలీసుల ముందో రావాలా? మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ నాన్నలు పోలీసుల ముందుకు వచ్చి బాధపడాలా? మోసం చేస్తున్నామని మీ అమ్మ నాన్నలకు తెలియదు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఒక అమ్మకు తెలియకుండా అమ్మాయో లేదా అమ్మ నాన్నకు తెలియకుండా అబ్బాయో చదువు తప్ప ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటే మైనార్టీలు తీరిపోయి మేజర్లు అని ఊరేగుతారా? ఆ తర్వాత స్కూళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పట్టించుకుంటే మోరల్ పోలీసింగ్ అంటారు, పట్టించుకోకపోతే వదిలేసే కాలేజీలు అంటారు. కానీ కాలేజీలు పట్టించుకోవాలి. నిజమే, ఆ తల్లి ఆవేదన ఇప్పుడు బయటపడుతుంది. ఇలాంటి తల్లులు తమ బిడ్డలు చేసేటటువంటి కొన్ని పనులను గుండెల్లో పెట్టుకుని పరువు ఎక్కడ పోతుందో, తమ బిడ్డలు ఏమైపోతారో అని అల్లాడిపోతున్నారు. అర్థం కావట్లేదా మీకు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాదంటారా ఏ తల్లిదండ్రి అయినా? ఒకసారి కావాలంటే బిగ్ టీవీకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇలాంటి ఘటనలో పిల్లల్ని చదువుకోండి అని పంపిస్తుంటే నమ్మకం పెట్టుకుని పంపిస్తారు, మిమ్మల్ని నమ్మకం పెట్టుకుని పంపిస్తారు. ఇలా నమ్మకాలు వమ్ము చేయమని కాదు. చట్టాలు మీకు హక్కులు కల్పించాయంటే, చట్టాలు మీకు హక్కులు ఇస్తున్నాయంటే భద్రత కోసం హక్కులు ఇస్తున్నాయి తప్ప మోసం చేయమని కాదు. ఫస్ట్ మీరు మోసం చేస్తుంది ఎవరినో తెలుసా? మీ అమ్మ నాన్నల్ని. మిమ్మల్ని చిన్నప్పుడు కని పెంచి వాళ్ళు తినకపోయినా, బట్టలు కట్టుకున్నా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా మీకోసం అప్పులు చేసి మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తుంటే ప్రేమ దోమ అంటూ తిరుగుతారా? ఇందులో ఫస్ట్ తప్పు మెజార్టీ తీరిపోయింది అని ఊరేగుతూ అంటారు చూసారా, మీది తప్పు. మీ అమ్మ నాన్న మోసం చేయడం అనేది ఒకసారి ఆలోచించుకోండి డియర్ కిడ్స్. ఆమె తల్లి అంతే ఏడుస్తోంది బిడ్డ మోసపోయింది అని. మోసం చేసిన వాడిని కూడా తీసుకుని రావాలి. ఈరోజు కొన్ని ఆడియోస్ తీసుకొచ్చామని అంటున్నారు. అందులో ఈ అబ్బాయి ఏం మాట్లాడాడు అంటే, అమ్మాయి అడుగుతూ ఉంటుంది నీకు నాకేం సంబంధం లేదా అని. ఎస్, అమ్మాయితో తిరిగినప్పుడు వదిలేస్తే మరి సంబంధం ఉండదా? ఆశీష్, నువ్వు చాక్లెట్లు ఇచ్చావని చెప్తూ ఉంది. నువ్వు చేస్తున్నది తప్పు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా మీ తల్లిదండ్రులకు తెలిసేలాగా, మీ స్కూల్లో ఉన్న టీచర్స్కో లేదంటే సార్స్కో తెలిసేలాగా మీరు చేస్తే మీరు చేసిన తప్పు కాదు. రహస్యంగా మీరు కాలేజీలకు మిమ్మల్ని పంపించేది చదువుకోమని. చదువు తప్ప మీరు రహస్యంగా ఏం చేసినా మీరు చేసే తప్పు మోసమే అవుతుంది. ఆ తర్వాత అది చట్ట పరిధిలోకి వస్తుందా, చట్టం దాటి వస్తుందా, ఏమవుతుంది అనే మీరు చేసే మోసాన్ని బట్టి మీరు ఫర్దర్గా కటకటాలు వెనక్కి వెళ్తారా, లేదు ఉన్నత స్థానాలకు వెళ్తారా, ఏమవుతారనేది మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఈ ఆడియో మళ్ళీ విందాం. ఈ ఆడియోలో చాలా ఉన్నాయి. అదేదో కేవలం ఆ అమ్మాయి తప్పుందనో అబ్బాయి తప్పుందనో అనే 2 మాటల్లోనే కాదు, ఇంకా చాలా ఉంది లోతుగా మాట్లాడుకోవడానికి. దీనికి సంబంధించి మాట్లాడటానికి అడ్వకేట్ ఉదయ్ కూడా ఉన్నారు. ఇంకొకసారి ఆ ఆడియో విన్న తర్వాత లోతుగా మనం ఇందులోకి వెళ్దాం. ఒకసారి నేను అడ్వకేట్ ఉదయ్ గారిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఉదయ్ గారు నమస్తే. ఎస్, ఒకసారి ఆడియో విందాం. ఉదయ్ గారు నమస్తే. ఓకే, ఒకసారి ఆడియో విందాం. మనుషుల చేతిలో కాదు. విను, దేవుడు నీకు ఏది ఏర్పరిచిండో అది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంటది. నీకు నాకు సంబంధం లేదా? నేను చెప్పిన అర్థమవుతుందా? నువ్వు అడిగిన దానికి అమ్మ మాట వింటా నేను. నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు మీ అమ్మ ఏమంటది అంటే? మీ అమ్మ ఏమంటే షారోన్ పిచ్చిదానా, లోకంలోకి రామ్మాయి, ఇప్పుడన్నా రామ్మాయి. ఎందుకు ఇంకా మైకోలో ఉంటావు షారోన్? ఇంత జరిగినా గానీ నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావిన్నమ్మాయి. నువ్వు నిజంగా తన కోసమే ఉన్నాను అనుకున్నదైతే నువ్వు పవిత్రంగా ఉండేదానివి. అంతే నీదా? మనుషులు నాకు తప్పు తప్పు ఎలా చేస్తారు?
ఏ తప్పు చేస్తారు? నోటి మాట అనుకున్నావా తిరిగి తీసుకోవడానికి? అయిన గాయం పోయి మానిపోయేది అనుకున్నావా? దేవుడి వాక్యంలో ఏం రాయబడ్డది ఉందో తెలుసా? దేవుడి సంఘాన్ని దేవుడు వచ్చి తీసుకుపోయేదే కన్యకైన సంఘాన్ని పట్టుకో కన్యత్వం అనేది అంత ఇంపార్టెంట్. పట్టుకో. నువ్వు టార్చర్ చేయడం మంచిది కాదు సారు. నేను టార్చర్ చేసిన క్లారిటీ తెచ్చుకుంటా. క్లారిటీ వద్దు, నేను చెప్తున్నాను విను. ఈ ఒక్కసారి సిద్ధపరిచాడో అది చాలా పట్టించాను, నన్ను వదిలేసి నువ్వు చెప్పినట్టే ఉంటా. అబ్బాయి విసిగించమాకమ్మాయి. నేను విసిగించట్లేదు. నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నీకు నాకు ఏ సంబంధం లేదా? నేను షారణ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు దయచేసి మీ అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళ ప్రకారం చెయ్యి. 4th ఇయర్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ఆలోచిద్దాం అంటే 4th ఇయర్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించి నేను వస్తాను, సరేనా? ప్రస్తుతానికి అయితే అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళు ఏం చెప్తే వచ్చి. హలో సాత్విక్, అన్న విన్నావు కదా మొత్తం? వాళ్ళ అమ్మ మాటలు మాత్రం సుఖంగా ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాటలు వింటుంటే ఉమ్. పర్ఫెక్ట్ సెట్ కరెక్ట్ చెప్పింది తెలుసా వాళ్ళ అమ్మ. పర్ఫెక్ట్ చెప్పింది తెలుసా వాళ్ళ అమ్మ అని అంటున్నాడు కార్తీక్. ఎవరు ఏంటి పర్ఫెక్ట్ చెప్పడం? అమ్మాయి ఏదో అడిగింది, అడిగినప్పుడు నీకు నాకు సంబంధం లేదంటే ఫస్ట్ మీ అమ్మ నాన్న చెప్పినట్టు మీ అమ్మ చెప్పినట్టు విను అని అంటున్నాడు. అంటే అమ్మాయి ఏం అడిగింది? నాకు నీకు సంబంధం లేదా అని అడుగుతుంది. అసలు నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? కేవలం